వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోరీ మెరీ వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు మా అమ్మాయిది 26th వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. సో ఇప్పటి వరకు అంటే 26 ఇయర్స్ కూడా యానివర్సరీకి వాళ్ళ పక్కనే ఉన్నాం మేము. కానీ వాళ్ళ కోసం ఏదైనా చేసేంత లాగా ఎప్పుడు ఆలోచించలేదు. 2 years బ్యాక్ నుంచి అనుకుంటున్నాం మంచిగా చేద్దాము అని చెప్పేసి. అప్పుడు నాతో ఫోన్ లేకుండే. మా అక్కల ఫోన్ అది తీద్దాం అనుకున్నా సరే వాళ్ళు నాకు దగ్గరలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నా. 25గా గుర్తుంటది మంచిగా మెమొరీగా అని అనుకున్నాం. కానీ అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉండే అనమాట. అప్పుడు మా అక్క నా దగ్గర ఉంది అనంతపూర్లో. 26th ఇప్పుడు వెడ్డింగ్ యానివర్సరీ. ఇప్పుడు మంచిగా అందరం కలిసి ఉన్నాము. మా తమ్ముళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళు వీడియోలోకి రాననేస్తున్నారు. సో అట్లానే చూపిస్తాను గైస్, నేను వాళ్ళని చూపిస్తా. దాన్ని ఏమంటారు డెకరేషన్ చేయలేను, మా అక్క హెల్ప్ తీసుకుంటాను. సో తన్ని కూడా వీడియోలోకి రా అని చెప్పి అడిగాను అనమాట. వస్తాననింది. దావే మా అక్క. హ్యాపీ 26th వెడ్డింగ్ యానివర్సరీ అమ్మ నాన్న. అండ్ నేనైతే టోటల్ గా కెమెరా షై, నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఈ తీసిన ప్రతి వీడియోకి అయితే నేను షూట్ చేసేది నేనే, నాకైతే రావాలనిపించదు. బట్ ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ కదా, అమ్మది నాన్నది మెమరీగా ఉంటది. ఈ వీడియోలో నేను కూడా ఉంటానని వచ్చాను, అంతే గాయ్స్. సో అంతే, డెకరేషన్ చేస్తాను, చూపిస్తాను. ఆల్రెడీ కుకింగ్ కూడా చేశాను. పులిహోర, బంగాళదుంప కర్రీ, నార్మల్ వైట్ రైస్ చేశాను. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే డెకరేషన్ చేస్తాను. సెలబ్రేషన్స్ అన్ని మా నాన్నకైతే ఇష్టం ఉండదు. ఎవ్రీ ఇయర్ వచ్చేదే కదా అని చెప్పేసి అంటారు. అందరూ కూడా ఇలానే అనుకుంటారు. మనం కూడా చిన్నప్పటి నుంచి బర్త్డేస్ చేసుకుని ఎవ్రీ ఇయర్ ఏం చేసుకుంటాంలే అన్న ఇంట్రెస్ట్ ఉంటది. మనకే అలా అనిపిస్తుంది అంటే మన పేరెంట్స్ కూడా అనిపిస్తుంది కదా. అందుకే ఈసారి మేము ఎలాగైనా ఈ చిన్న మెమరీ మా నాన్నకి కాకపోయినా మా అమ్మకైనా ఇద్దాం, తన సంతోషమైనా ఫుల్ఫిల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. మా హస్బెండ్స్ అయితే మాతో లేరు. ఇంకా వాళ్ళు ప్రతి వెకేషన్ కూడా ఇట్లనే ఉండరు గైస్. ఇంకా తప్పదు, ఇంకేం చేస్తాం. అంటే కొన్ని ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. మా తమ్ముని చూపిస్తాను. నేనే షై అనుకుంటే నాకన్నా షై పర్సన్స్ వాళ్ళైతే. బట్ పక్క నుంచి అయితే చేయండి మీరే చేయండి అంటున్నారు. ఈరోజు ఎలాగెళ్తుందో చూద్దాం. ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఎక్కడ ఈ వాళ్ళకే అనుకుంటున్నాము, చూస్తూ ఉండండి. డెకరేషన్ కోసం 26 ఒకటి, నెక్స్ట్ ఇంకా నార్మల్ ఇవన్నీ తెప్పించింది గైస్. ఇవి యాక్చువల్లీ మా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చాడు గైస్. నాకు మర్చిపోయి వచ్చేసాను నేను బజాజ్ నుంచి. మా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చాడు. హ్యాపీ యానివర్సరీ అనేసి. ఇంకా ఇక్కడ మా తమ్ముడు, నేను, మా అక్క కలిసి డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. పుట్టోళ్ళం కదా, మాకు ఇంకా అందదు. ఇట్లా చేస్తా ఉండగా ఎయిర్ కూడా ఫిల్ చేసామన్నమాట యానివర్సరీ దాంట్లోని. ఇట్లా చేస్తుండగా హ్యాపీలోని వై లెటర్ ఉంటుంది కదా, ఆ లెటర్కి ఎక్కడో హోల్ పడింది అనమాట. హోల్ పడేసి ఇంకా ఎంత హెయిర్ ఫిల్ చేస్తున్నా సరే ఇంకా అది వెంటనే ఇట్లా గాలి వదిలేస్తుంది. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా అట్లనే ఎలాగో పెట్టేసాము. మళ్ళీ 26 నెంబర్లో 6 ఉన్నట్టుండి టప్పని పేలిపోయింది అనమాట. సో ఇంకేం చేయలేము, ఇంక అప్పటికప్పుడు తెచ్చుకుందామన్నా సరే ఇంకా మనకు టైం లేదు. మళ్ళీ ఫుల్గా యానివర్సరీ అని ఫుల్గా పెట్టేదానికి అక్కడ ప్లేస్ సరిపోలేదు. అప్పుడు ఏం చేసామంటే ఒక 3 letters ఎగరగొట్టేసి అట్లా పెట్టేసామంట. చూడండి గైస్, 6 ఎట్లా అయిపోయిందో. ఇంకా పేలిపోయింది. ఇంకా అది గాలి ఉదయకు కూడా ఇంకా అవ్వట్లేదు. ఇంకెందుకని ఇంకా అట్లా పెట్టేసామన్నమాట. సో డెకరేషన్ అయితే చేసేసాము. సో యానివర్సరీ ఫుల్ గా రాసేకి అక్కడ సరిపోలేదు. అందుకని కొన్ని లెటర్స్ 3 letters ఎగరగొట్టేసామన్నమాట. 26 పేలిపోయింది గైస్. చూడండి అట్లా పేలిపోయింది. అయినా ఇంకా పేలిపోయింది, ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంకా అంటించేసాము. అసలు ఎంత దిల్గా తెప్పించుకుంటానో అట్లా అయిపోయింది. సో అంతే. ఇంకా మా డాడీ వచ్చాక మా డాడీ రియాక్షన్ క్యాప్చర్ చెయ్యాలన్నమాట. అది కూడా మా నాన్న రియాక్షన్ అవ్వడు. ఇప్పుడెందుకు ఇది పని లేకపోతే సరే అంటాడు. సో అంతే. ఇంకా మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వీడియో. సో నేనైతే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. మా అమ్మ రైస్ వండేటప్పుడు నేను చెప్పేసాను అనమాట, రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసి వార్చేసాయమ్మ అని చెప్పాను. అది నార్మల్గా మనం నార్మల్గా రైస్ వండుకొని తర్వాత మనం పసుపు వేసుకున్నాం అనుకోండి, అది మెతుకు అంతా పసుపుగా అవ్వదన్నమాట. పసుపు ముద్దలు
అక్కడక్కడ అన్నంలో పసుపు ముద్దలాగా ఉండిపోతాయి అన్నమాట. మళ్ళీ అది మనం తినేటప్పుడు పసుపు కంపు స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో అది అట్లా చల్లారేకి పక్కన పెట్టేసి పక్కన పొటాటో కర్రీ కూడా చేసేస్తున్నాను. ఇంకా యాజ్ యూజువల్ నార్మల్గా ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ వేసేసి ఫ్రై చేసినాక పొటాటో వేసేసేది అనమాట. ఇక్కడ ఏమించో నేను చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాను, కానీ అంతటా చాలా పెద్ద ప్రాసెస్, టైం పడుతుంది అది. అందుకని లెమన్తో చేసేస్తాను అనమాట. నిమ్మరసం ఫస్ట్ నిమ్మకాయ పిండుకొని రైస్లో వేసేసాను. ఇప్పుడు ఇక్కడ పులిహోరకి తాలింపు పెడతాను అనమాట. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పలుకులు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఇంగువ, జీలకర్ర, అల్లం, పోపు సామాన్లు అవన్నీ వేసేసి కరివేపాకు కూడా అవన్నీ వేసేసి ఇక్కడ తాలింపు పెట్టేస్తాను అనమాట. తాలింపు అవుతుండగా మధ్యన మా తమ్ముళ్ళు వచ్చి నాకు ఇంకెంతసేపు చేస్తావు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. మా తమ్ముడు వాడి పేరు ఉమేష్ అనమాట. వాడు ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నవాడు మా పెద్ద తమ్ముడు అనమాట, అరవింద్. నేను అట్లా చేస్తానా అని వచ్చి పరిశీలిస్తున్నాడు. తాలింపు వేసేసి ఆ తాలింపు పైన రైస్ వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అట్లా రైస్కి ఫ్లేవర్ బయటికి పోకుండా రైస్లోనే ఉండి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో నేను అటు చేస్తూ ఉండగా మా హస్బెండ్ ఫోన్ చేసి వాళ్ళ అత్తకి విష్ చేస్తున్నారు అనమాట. నేను కూడా మాట్లాడాను, ఎందుకు పులిహోర కలుపుతున్నావు ఇప్పుడు అంటే, నీతోనే పులిహోర కలుపుతున్నానని చెప్పి నేను కూడా చిన్న ఫన్ చేసుకున్నాము. సో అంతే, ఇంకా అయిపోయింది. ఇంక ఇట్లా అయిపోయింది. ఇంకా అందరం తినేసాము. మేము తినేసిన తర్వాత ఇంకా మా డాడీ వచ్చారు. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా చూపించాము. నేను చెప్పాను స్టార్టింగ్లో, ఎందుకు ఇప్పుడు ఇదంతా ఏం దాన్ని కూడా అదే అన్నారనమాట. ఇంకా వచ్చారు మా నాన్న, ఇంకా మా అమ్మ ఇంకా రెడీ అయ్యారు. నేను కూడా ఇలా బాబుని రెడీ చేసేసాను. రెడీ చేసేసి కేక్ కట్ చేసాము. యాక్చువల్లీ కేక్ కట్ చేసిండేది ఇట్లా బ్లాస్ట్ చేసిండేది 2 క్లిప్స్ పోయాయి. యాక్చువల్లీ తీయలేదనమాట. అది వీడియో ఆన్లోనే ఉంది అనుకొని మేము ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాము అక్కడ సెలబ్రేషన్స్. బట్ ఇక్కడ కెమెరా వీడియో ఆన్లో లేదు. తర్వాత చూసుకున్నాము. ఇంకా సర్లే ఏమైందిలే అని చెప్పేసి ఇంక ఇక్కడ స్టార్ట్ చేస్తామన్నమాట. సో గాయస్, ఇప్పటి వరకు రేవతి అయితే లొడలొడ వాగింది కదా, బాబుకి ఫీడింగ్ ఇవ్వడానికి వెళ్ళింది. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అంతే గాయస్, ఇంకా అయిపోయింది. స్టార్టింగ్ 2 వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోవడం కదా, యాక్చువల్లీ అది తీయలేదు. అంతే, ఇంకా మా బ్రదర్స్ నేను ఇక్కడ అందరం ఫన్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం గాయస్ ఇది ఇలా మా ఫ్యామిలీతో మా నలుగురం కలిసి చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. మా డాడీ వద్దులే, మా నాన్న అయితే అసలు ఏ ఫంక్షన్లో కానీ, ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ, ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా దేనికి ఇంట్రెస్ట్ చూపించరు పెద్దగా. ఇంకా మేము ఫోర్స్ చేసేసరికి ఒప్పుకున్నారనమాట. వీడైతే మా పెద్ద తమ్ముడు అరవింద్, వీడినేమో వాడు కూడా వచ్చాడు. యాక్చువల్లీ వీళ్ళందరికీ కెమెరా షై. నేను పక్క నుంచి అదే చెప్తున్నాను, వెళ్ళండి వీడియోలోకి అని చెప్పేసి. వీడైతే సూపర్, ఇంకా నాలా ఫైర్గా ఉంటాడు వీడు, సూపర్ యాక్టివ్. ఉమేష్ వాడినేమో. అంతే, ఇంకా ఇలాగ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ నాన్నకి ఏదో వర్క్ ఉంది అన్నాడు గైస్, అందుకే మేము ఆఫ్టర్నూనే కట్ ఏం చేస్తున్నారు అని చెప్పి మా గగనేష్ గారు చూస్తున్నాడు పక్క నుంచి. ఆ డెకరేషన్ అంతా వాడికి అదంతా కొత్తగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీడు వరుణు, వాళ్ళ తమ్ముడు బాను, వీళ్ళు కూడా వచ్చారు. యాక్చువల్లీ వాడిది బర్త్డే అనమాట, గ్రీన్ డ్రెస్ వాడిది కూడా పనిలో పని అలానే కేక్ కట్ చేయించాం వాడితో కూడా. ఆ క్లిప్ కూడా మేము యాడ్ చేసాం చూడండి. అదిగోండి వాడు హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేస్తున్నాడు అనమాట. బ్యాక్ సైడ్ ఏమో యానివర్సరీ, ముందేమో కేక్ కట్ చేస్తున్నాడు బర్త్డేదని వాడు వీడియోలో చెప్తున్నాడు. అదే ఇంకా మా నాన్నకైతే ఫుల్గా మా ఇద్దరు తమ్ముళ్ళు కలిసి కేక్ రాస్తారు, అది క్లీన్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. వీళ్ళిద్దరు బ్రదర్స్ వరుణ్ అండ్ పనిలో పని వీడి బర్త్డే కూడా అయిపోయింది గాయస్. అంతే, ఇంకా నేను ఇక్కడ అందరికీ ఇంకా ఎండ్ ఆఫ్ ద వీడియో ఏంటంటే బాయ్ చెప్పట్లే అందరూ అని చెప్తుంటే ఎవ్వరు కూడా చెప్పరు. సెలబ్రేషన్స్ అయితే చేసాము. మా నాన్నకి ఏదో పని ఉందంట, అందుకని బయటకు వెళ్ళిపోతున్నారు. అందుకని మధ్యాహ్నమే చేసేసామన్నమాట. సెలబ్రేషన్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you. Bye.